వారు గ్రంథాన్ని చేతిలోకి తీసుకున్నారు. అటూ ఇటూ తిరగేసి చూచి తన జేబులో నుండి ఒక రూపాయిని తీసి ఆ పుస్తకంపై ఉంచారు. ఆ రూపాయితో సహా ఆ గ్రంథాన్ని జోగు ఒడిలో వేసి దీన్ని మొత్తం చదువు, శుభం కలుగుతుందని చెప్పారు. ఒకసారి దాదాసాహెబ్ కాపద్దే కుటుంబ సమేతంగా షిరిడీకి వచ్చి ఉన్నాడు. కాపద్దే గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. సాయి సన్నిధిలో చేతులు జోడించుకొని వారి జనాల యందు శిరస్సును ఉంచేవాడు. వక్తృత్వంలో అందరినీ కదిలించి వేసేవాడు. కానీ బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు. బాబా భక్తులు అసంఖ్యాకంగా ఉన్న వారి వద్ద మౌన వ్రతంలో ఉండేవారు. కాపర్దే, నూల్కర్, బుట్టి ఇతరులంతా బాబాతో బాగా మాట్లాడేవారు. కొందరు ఏ జంకు లేకుండా వారికి మాటకు మాట సమాధానం చెప్పేవారు. కానీ పై ముగ్గురు మాట్లాడకపోవడమే కాదు, బాబా ఎదుట కేవలం తలలు వంచి ఉంచేవారు అంతే. వారి వినమ్రత వర్ణించతరం కాదు. వారు వినడం కూడా వినయంగా ఉండేది. విద్యారణ్య స్వామి యొక్క పంచదశిని వ్యాఖ్యానించగల దాదాసాహెబ్ మసీదులోకి వెళ్ళగానే మౌనంగా ఉండేవాడు. శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైన శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయి ముందు పాండిత్యం సిగ్గుపడవలసిందే. కాపద్దే 4 నెలలు, అతని భార్య 7 నెలలు షిరిడీలో ఉన్నారు. ఆ ఉభయులకు రోజు రోజుకు ఎంతో ఆనందం అనుభవమైంది. అతని భార్య అత్యంత నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాల యందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు సాయిబాబాకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకొని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంతో ఉండేది. సాయి మహారాజు ఆరగించిన తరువాతే ఆమె భోజనం చేసేది. ఒక శుభ సమయాన భక్తవత్సలుడైన బాబా ఆ స్త్రీ శ్రద్ధను గమనించి ఆమెకు ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని చూపించారు. ఒకసారి కాపద్దే భార్య అన్నం, పప్పు, పూరి, హల్వా అవి పళ్ళెం నిండా పట్టుకొని వచ్చింది. ఆ పళ్ళెం వచ్చిన వెంటనే బాబా ఆతురతతో తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైని కఫినీని పైకి జరుపుకున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కొని దానిపైన మూతను పక్కకు జరిపి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. అందరి పళ్ళాలను అక్కడే ఉంచేసి వెండి పళ్ళాలను కూడా దూరంగా జరిపేసి ఆ స్త్రీ పళ్ళెం రాగానే లేచి ఆరగిస్తున్నావు, ఏమిటి విశేషం? ఈ భేదభావం నీకెందుకు అని మాధవరావు అడిగాడు. పూర్వం ఈమె ఒక వ్యాపారస్తుని ఆవు, తరువాత ఒక మాలి వద్ద జన్మించింది. ఆ తరువాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది. మరు జన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది. తర్వాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం సుఖంగా తిననివ్వని అంటూ బాబా యథేచ్ఛగా తిన్నారు. తృప్తిగా త్రేంచి తమ ఆసనం పైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ స్త్రీ వారికి వందనం చేసి వారి పాదాలను వత్తసాగింది. ఆ అవకాశాన్ని తీసుకొని బాబా ఆమెకు హితోపదేశం చేయసాగారు. బాబా చరణాలను పడుతున్న ఆమె చేతిని బాబా తమ చేతితో వత్తసాగారు. శ్యామ, భలే బాగా ఉంది. మీ పరస్పర ప్రేమ భావాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది అని అన్నాడు. ఆమె సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా రాజారాం రాజారాం అను, అలా ఎల్లప్పుడూ అంటూ ఉండు అమ్మా, నీ జీవితం సఫలమవుతుంది.